హాయ్ ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా తెలుగు డిఐవై అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో అదే ఈ ఛానలే. యాక్చువల్గా ఈ ఛానల్లో నేను ఐవుడ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మరియు రోబోటిక్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేద్దామని చెప్పేసి కొన్ని కాంపోనెంట్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను. యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కువగా robo.in మరియు రోబో క్రేజ్, ఫ్లై రోబో ఈ వెబ్సైట్స్ అయితే యూజ్ చేసేటోని. కానీ నేను అవన్నీ చెక్ చేస్తున్న టైంలో నాకు ఈ వెబ్సైట్ కనిపించింది. ఇదేంటంటే ఈ బూత్ ఎలక్ట్రానిక్స్ అన్న వెబ్సైట్ కనిపించింది. ఫస్ట్ అయితే నేను నమ్మలేదు ఈ వెబ్సైట్ని. అంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఆర్డర్ చేసిన తర్వాత మనకి ఐటమ్స్ అయితే రావు, వచ్చినా సరే మ్యాక్స్ లిమిటెడ్ ఐటమ్స్, తక్కువ ఐటమ్స్ వచ్చి మనీ మాత్రం మొత్తం ఐటమ్స్కి పే చేయించుకుంటారు అనమాట. సో ఆ విధంగా ఉంటుందని భయపడ్డా. కానీ ఆర్డర్ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని బాక్స్ అవన్నీ చూస్తే కొంచెం నమ్మేటట్టే ఉంది. సో మనం అన్బాక్స్ చేసి చూద్దాం, అన్నీ ప్రాపర్గా వచ్చాయా, క్వాలిటీ ఎలా ఉంది అని చూద్దాం అన్నమాట. అన్నీ ఫుల్ ఎన్ని అయితే ఉన్నాయి, ఎన్ని వచ్చాయి, ఎన్ని ఆర్డర్ పెట్టాము, అన్నీ వచ్చేలేదో చూద్దాం యాక్చువల్గా. సో నేను అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ప్యాకింగ్ అయితే ఇక్కడ డ్యామేజ్ అయినట్టు కానీ లేదు ఫ్రెండ్స్, అంతా బాగుంది. ప్యాకింగ్ అయితే బాగానే చేశారు. సో మనం ఎలా బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి బబుల్ ర్యాపర్తో పైన కవర్ చేశారు అనమాట. అంటే నాకు తెలిసి పైన కింద కూడా ఈ ర్యాపర్ పెట్టుంటారు డ్యామేజ్ అవ్వకుండా లోపల ఉన్న కాంపోనెంట్స్కి. అండ్ ర్యాపర్ తర్వాత మనకి ఇలా A4 షీట్స్లో మనకి ఏవైతే కాంపోనెంట్స్ ఆర్డర్ పెట్టామో అన్నీ కూడా మనకి ఇలా వాళ్ళు మార్క్ చేసుకున్నారు, టిక్ చేసుకున్నారు. అంటే అవన్నీ కవర్ అయ్యా లేదా మన ఆర్డర్కి సంబంధించి అని చెప్పేసి టిక్ చేసుకున్నారు. సో ఇందులోకి వచ్చేసి మనం పెట్టిన ఆర్డర్ 36 ఐటమ్స్ ఆర్డర్ పెట్టాము. అంటే ఒక్కొక్క ఐటమ్ రిపీట్ అయింది. ఓవరాల్గా 36 డిఫరెంట్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను. కాస్ట్ వచ్చేసి 2424 రూపీస్ పడ్డది ఫ్రెండ్స్. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 2054 రూపీస్ పడ్డది. మనకి జిఎస్టీ వచ్చేసి 369 రూపీస్ పడ్డది అనమాట. మొత్తం కలిపితే 2424 పడ్డది. మిగతా వెబ్సైట్స్ మీద పోలిస్తే ఇది చాలా తక్కువ రేట్ అనమాట. ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా అలా అని అన్ని కాంపోనెంట్స్ ఇందులో దొరకట్లేదు. సో మిగతా కాంపోనెంట్స్ మాత్రం వేరే వెబ్సైట్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. కొంచెం ఇందు మీద ఒక 10-20 రూపీస్ ఎక్కువగా ఉన్నాయి. మిగతా వెబ్సైట్లో కాస్ట్ వచ్చేసి చూద్దాం. కొన్ని ఐటమ్స్ మనం జస్ట్ చూద్దాము. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్. సో లోపల ఐటమ్స్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. సో ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ నేను ప్రాజెక్ట్ వైజ్ చేసేటప్పుడు విడివిడిగా ఒకటి మీకు అప్పుడు అన్బాక్సింగ్ చేసి దాని మీద ప్రాజెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే మాత్రం నేను మొత్తం ఎన్ని ఐటమ్స్ నేను ఆర్డర్ పెట్టాను, ఏమో అన్నీ వచ్చాయా లేదో చూద్దాం జస్ట్ నేను సమ్మర్లా చూపిస్తాను అంతే, ఏమేమి ఐటమ్స్ వచ్చాయో మొత్తం. కింద కూడా మనకి బబుల్ ర్యాప్ ఇచ్చారు ఫ్రెండ్స్, డ్యామేజ్ అవ్వకుండా కింద పక్క నుంచి కూడా. సో మనకి వచ్చేసి ఒకటి చూపిస్తాను నేను. ఇది వచ్చేసి అడినో నానో ఫ్రెండ్స్. 2 ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను, 2 వచ్చాయి. అడినో నానో బోర్డ్స్ వచ్చేసి మనకి. అండ్ ఇది ESP32 ఒకటి ఆర్డర్ పెట్టాను. ఇది కూడా ప్రాపర్ కండిషన్లో ఉంది. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది, ఒరిజినల్గా అనిపిస్తుంది అన్నమాట ప్యాకేజీ కూడా. ఇది వచ్చేసి నోడ్ MCU కూడా ప్యాకింగ్ బాగానే ఉంది. యాక్చువల్గా చిన్న కన్ఫ్యూజన్ ఫ్రెండ్స్, నోడ్ MCU ESP32 ఒకలానే ఉంటాయి చూడడానికి. అంటే మనం ఎక్కడ మెన్షన్ చేయలేదు నేమ్స్ అవి కూడా. నేను అనుకున్నది ఏంటంటే ఇది ESP32, ఇది నోడ్ MCU. అవును ఫ్రెండ్స్, ఇదే ESP32. అంటే ESP32 అంటే మనకి వైఫై ప్లస్ బ్లూటూత్ ఇన్బిల్ట్ ఉంటుంది. మనకి నోడ్ MCU వచ్చేసి ఓన్లీ వైఫైనే ఉంటుంది, బ్లూటూత్ ఉండదు. సో ఈ రెండు కూడా మైక్రో కంట్రోలర్సే. ఇది వచ్చేసి సేమ్ ఇదే స్మాల్ సైజ్ మైక్రో కంట్రోలర్. ఇది ఆర్డినో సంబంధించింది. ఇందులో అయితే మనకి బ్లూటూత్ కానీ వైఫై కానీ ఏముండదు. సో దీన్ని మనము బ్లూటూత్తో వాడాలంటే దానికి మళ్ళీ స్పెషల్గా బ్లూటూత్ మాడ్యూల్ ఒకటి కావాలి. అది కూడా ఆర్డర్ పెట్టాను, అది కూడా చూపిస్తాను. ఇక్కడే రెడీగా ఉంది. సో ఇది బ్లూటూత్ మాడ్యూల్ ఫ్రెండ్స్. ఈ బ్లూటూత్ మాడ్యూల్ మనం కనెక్ట్ చేసుకుని దాన్ని కూడా దాన్ని బ్లూటూత్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదే ESP32 అయితే మనకి ఇన్బిల్ట్ బ్లూటూత్ వైఫై కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్క్రీన్ ఫ్రెండ్స్. ఇది జస్ట్ నాకు బ్లూ కలర్ LED స్క్రీన్ అంతే, సింగిల్ కలర్ LED స్క్రీన్ వచ్చేసి మనకి విత్ ఇన్ ఇన్బిల్ట్ మనకి LED మాడ్యూల్తో వచ్చింది. యాక్చువల్గా మనకి ఈ స్క్రీన్ ప్లస్ మాడ్యూల్ విడివిడిగా ఉంటాయి, I2C మాడ్యూల్ అని ఉంటుంది. ఇందులో అయితే మనకి కంబైన్డ్గా ఒకే దాంట్లో మనకి చూడండి ఇక్కడ విడివిడిగా 2 మాడ్యూల్స్ ఇచ్చాడు. సో ఇది కూడా మంచి విషయమే. అండ్ ఇది వచ్చేసి మోటార్ డ్రైవర్. ఇది ఎక్కువ మనకి బయట
ఐఓటీ ప్రాజెక్ట్స్ కానీ రోబోటిక్ ప్రాజెక్ట్స్ కానీ ఎక్కువ యూసెస్ ఈ ప్రాజెక్ట్స్లో వాడే ఏకైక డ్రైవర్ మాడ్యూల్ వచ్చేసి L298N అనే మాడ్యూల్ మాత్రం ఎక్కువ యూస్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే ఇది మన బేసిక్ మోటార్స్కి ఆంపియర్స్ ప్లస్ వోల్ట్స్ ప్రాపర్గా సపోర్ట్ చేస్తుంది అనమాట. అందువల్ల ఎక్కువ ఇది యూస్ చేస్తారు. చిన్న చిన్నవి కూడా ఉంటాయి. అండ్ ఇది ఒక పంప్ ఆర్డర్ పెట్టాను విత్ పైప్, అండ్ విత్ జాయ్ స్టిక్స్ ఆర్డర్ పెట్టాను, జాయ్ స్టిక్స్. అండ్ ఇంక ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ కూడా జస్ట్ కెపాసిటర్స్ అంతే. ప్రాజెక్ట్ని బట్టి యూస్ చేద్దామని వాల్యూస్, డిఫరెంట్ వాల్యూస్ కెపాసిటర్స్ తీసుకున్నాను. అండ్ కొన్ని రెసిస్టర్స్ కూడా తీసుకున్నాను. 150 పీసెస్ ఈ బాక్స్లో ఉంటాయి. 45 రూపీస్ పడ్డది. కాస్ట్ కూడా చాలా బాగుంది. ఇది కూడా అందులో లేని వాల్యూ ఇది కూడా తీసుకున్నాను. అండ్ ఇది కూడా ఒక ట్రాఫిక్ సంబంధించిన ప్రాజెక్ట్ చేయడం కోసం ట్రాఫిక్ లైట్స్ తీసుకున్నాను. ఇది సింగిల్ ఛానల్ రిలే మాడ్యూల్ ఫ్రెండ్స్ ఇది. అండ్ వీటిని డిఏపి స్విచ్చెస్ అంటారు. అంటే మనం చిన్న చిన్న ప్రాజెక్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే మల్టిపుల్ స్విచ్చెస్ వాడాలన్నప్పుడు ఈ డిఏపి స్విచ్చెస్ యూస్ చేస్తాం అన్నమాట. ఎక్కువ మనకి బోర్డ్స్లో వాడుతుంటారు ఈ స్విచ్చెస్ని. మన బోర్డ్ కంట్రోలర్ చేసేటప్పుడు పెద్ద పెద్ద స్విచ్చెస్ పెట్టలేం కదా, మదర్ బోర్డ్స్ కానీ మైక్రో కంట్రోల్ బోర్డ్స్ కానీ ప్రాసెసర్ బోర్డ్స్ కానీ ఏ బోర్డు అయినా సరే చిన్న చిన్న స్విచ్చెస్ వాడుతుంటారు అనమాట. ఇది కూడా డిఏపి స్విచ్చే. ఇది డీసోల్డరింగ్ బ్రేక్ అంటారు. అంటే మనకి సోల్డర్ చేసిన దాన్ని తీసేస్తాం కదా, మనం ఎక్కువ సెల్ పాయింట్స్లో చూస్తుంటాం. ఇది సేమ్ రిలే మాడ్యూలే, 2 ఛానల్ రిలే మాడ్యూల్ ఇది వచ్చేసి. ఇది కూడా అదే డిఏపి స్విచ్. అండ్ ఇది వచ్చేసి బ్రెడ్ బోర్డ్కి మనము పవర్ సప్లై చేసే మాడ్యూల్ ఫ్రెండ్స్ ఇది. అంటే యాక్చువల్గా ఇది మనకి 3 వోల్ట్ నుంచి 5 వోల్ట్ 2 డిఫరెంట్ పవర్స్ సప్లై చేస్తుంది అన్నమాట అట్ ఏ టైమ్. ఇక్కడ మనకి ఒక బ్రేకర్ ఉంది కదా, ఒకటి 3 వోల్ట్స్కి ఒకటి 5 వోల్ట్స్కి మనం జస్ట్ ఫ్యూజ్లా ఉంది కదా, మనం జస్ట్ ఇంటర్చేంజ్ చేసుకుంటే 3-5కి ఇంటర్చేంజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఐఆర్ మాడ్యూల్స్. ఐఆర్ రోబోట్ ఏమైనా చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మనకి లైన్ ఫాలో రోబోట్, డిటెక్షన్ రోబోట్, సంథింగ్ డిఫరెంట్ థింగ్స్ చేయొచ్చు దీంతో కూడా. ఇది కూడా అదే, కానీ ఇది 2 ఛానల్ ఐఆర్ మాడ్యూల్స్. ఇవి ఎల్డిఆర్ సెన్సార్స్, అదే ఫోటో ఎలక్ట్రిక్ సెన్సార్స్ అంటాం కదా ఇవి. ఇది వచ్చేసి ఆర్ఎఫ్ఐడి మాడ్యూల్. సో ఈ మాడ్యూల్ ఉపయోగించి కూడా మనం ప్రాజెక్ట్ చేయొచ్చు. ముందు ఇవన్నీ వీటన్నిటితో కూడా ఒక్కొక్క ప్రాజెక్ట్ చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి PWM మాడ్యూల్. అంటే మనకి మోటార్ స్పీడ్ కంట్రోల్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇది అంటే పల్స్ విత్ మాడ్యులేషన్ ఉపయోగించి మనం మోటార్ని స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట ఇది. అండ్ ఇది మైక్రో SD మెమరీ కార్డ్ మాడ్యూల్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి మన దగ్గర ఉన్న బ్యాటరీస్కి, అంటే మనకి ఇక్కడ మ్యాక్సిమం ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్లో ఏంటంటే మనం మ్యాక్స్ వోల్టేజ్ చూస్తాం, కానీ కొన్ని కాంపోనెంట్స్కి వోల్టేజ్తో పాటు యాంపియర్స్ కూడా చూడాలి. 2 బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఆ కేసులో మనకి వోల్టేజ్ ఎంత ఉందో తెలుసు. వోల్టేజ్ 12 వోల్ట్స్ ఉండొచ్చు, కానీ యాంపియర్స్ 1 amps ఉండొచ్చు. ఆ కేసులో అది వర్క్ చేయకపోతుంది ఐటమ్. ఆ కేసులో మనకి ఎగ్జాక్ట్ యాంపియర్స్ తెలుసుకోవడానికి ఈ మాడ్యూల్ ఉపయోగిస్తాం అన్నమాట. యాక్చువల్గా అట్ ఏ టైం వోల్టేజ్ ప్లస్ యాంపియర్స్ మనకి దీని ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే మైక్రోమీటర్లో కూడా తెలుసుకోవచ్చు, మైక్రోమీటర్ అంటున్నాను, మల్టీమీటర్లో కూడా తెలుసుకోవచ్చు. కానీ ఇది సింపుల్, వెంటనే యూస్ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి ఆడియో మాడ్యూల్, 5 వాట్ ఆడియో మాడ్యూల్ అన్నమాట. ఇది వచ్చేసి దీంతో చిన్న ప్రాజెక్ట్ కూడా చేద్దాం. అండ్ ఇది వచ్చేసి ఇది చిన్న నాట్ మైక్రో కంట్రోలర్, మోటార్ కంట్రోలర్, అంటే మోటార్ డ్రైవర్ అనమాట. చిన్న ఆర్సీ ప్రాజెక్ట్ చేసినప్పుడు మనకి ఇందాక 298N అనే డ్రైవర్ చూపించాను కదా, చాలా పెద్దగా ఉంటుంది సైజు. సో మినీ సైజ్ మనము ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు అంత పెద్దది యూస్ చేయలేము కదా, ఇది చాలా చిన్నగా ఉంటుంది. సో ఇది యూస్ చేసి మనము చేయొచ్చు ప్రాజెక్ట్. ఇది 10 ఛానల్ డిఏపి స్విచ్. ఇది సమ్ రెసిస్టర్స్ అన్నమాట, SMD రెసిస్టర్స్. అంతే ఫ్రెండ్స్, ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టిన వచ్చాయని అనుకుంటున్నాను. నేను ఇంకా టాలీ చేయలేదు. టాలీ చేస్తే మ్యాక్స్ అన్నీ కవర్ అయ్యి అనుకుంటున్నాను. ఆర్డినో నానో వచ్చింది, డ్రైవర్ వచ్చింది, బ్లూటూత్ మాడ్యూల్ వచ్చింది, నోడ్ MC వచ్చింది, SP32 వచ్చింది, PWM స్విచ్ కంట్రోలర్ వచ్చింది, IR సెన్సర్ వచ్చింది, డీసాల్వింగ్ విక్ వచ్చింది, జాయ్ స్టిక్స్ కూడా వచ్చాయి, రిలే వచ్చింది, స్మాల్ మోటార్ కంట్రోలర్ వచ్చింది, RFID మాడ్యూల్ వచ్చింది, I2C డిస్ప్లే మాడ్యూల్ వచ్చింది, 2-way DAP స్విచ్, 3-way వచ్చింది, 4-way వచ్చింది, 10-way కూడా వచ్చింది.
అవును ఫ్రెండ్స్, నాకు తెలిసి మ్యాక్సిమం అన్నీ కవర్ అయ్యాయి. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మనము ఈ బూత్ అన్న వెబ్సైట్ని కూడా మనం నమ్మొచ్చు. నేను ఏదైతే ఆర్డర్ పెట్టానో అవి మంచి క్వాలిటీతో తక్కువ రేటుకి మనకి డెలివరీ చేశారు. సో ఇవన్నీ కూడా ఈ బూత్ నుంచి వచ్చిన ఐటమ్స్ ఫ్రెండ్స్. సో ముందుగా నేను ఈ ఐటమ్స్తో సమ్ ప్రాజెక్ట్స్ చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.